హాయ్ హలో నమస్తే. నేను చెవుల కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సాహసోపేతమైనటువంటి నిర్ణయమే తీసుకున్నాడు. సీట్లను మార్చడం, అభ్యర్థులను మార్చడం, కొత్త ముఖాలను తీసుకురావడం, ఒకళ్ళని ఇంకోళ్ళ దగ్గర మార్చడం, ఇది ఆయన ఒక రకంగా ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయమే. ఇది ఎలా ఉంటుంది ఏంటి, ఇది వికటిస్తుందా ఫలిస్తుందా అనేటువంటిది తర్వాత తేలాల్సినటువంటి అంశం. అయితే సాహసోపేతమైన నిర్ణయం అని ఎందుకు అన్నాను అంటే, ఆయన ఈ టిక్కెట్లను మార్చడం ద్వారా కొత్త ముఖాలను తీసుకొచ్చేటువంటి క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల సంఖ్యను తగ్గించి బీసీ అభ్యర్థుల సంఖ్యను పెంచబోతున్నాను అనేటువంటి విధంగా కూడా ఆయన స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చాడు. మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు తమకు టిక్కెట్లు ఇవ్వకుండా ఉంటే, తమ సీట్ల సంఖ్యను తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి తలూపుతారా లేకపోతే తిరుగుబాటు చేస్తారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది. రాయలసీమలో రెడ్లు వినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు టిక్కెట్లు రానటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చాలా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికల్లో గెలిచేదానికే అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన మరొకసారి ఆ పీఠం మీద కూర్చునేటువంటి అవకాశాలని జగన్మోహన్ రెడ్డి కోల్పోయేదానికి అవకాశం ఉంది. మరి రెడ్లలో అసంతృప్తి ఉందా, వ్యతిరేకత ఉందా, వాళ్ళ అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉందా, ఏమిటి అనేటువంటి అంశాన్ని కన్నా మనం ఒకసారి గమనిస్తే రెడ్లు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు అనేటువంటి ఒక సంకేతం ఇప్పటికే వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదటిసారి ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి అంటే ఏందో తెలియదు. ఆ ఓటమిని చవి చూపించినటువంటి వాళ్ళు రాయలసీమ రెడ్లు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. మీరు రాయలసీమలోనూ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, ఈ 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి చవిచూసింది. రాయలసీమలో పులివెందల కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఓటర్లు కూడా ఉన్నారు దాంట్లో. మరి పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ జెడ్పీటీసీ ఎన్నికలు, అసలు బై ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది? గ్రాడ్యుయేట్లు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకం ఉన్నంత మాత్రాన దొంగ ఓట్లు చాలా వేయించాడు, అన్ని స్థానిక సంస్థలు ఎలా చేశారు, అన్నీ చేశారు. అసలు విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ నేతలు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఓటమి అనేది చవి చూపిస్తే కానీ దారికి రాడు అనేటువంటి విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఆయనకి ఓటమిని చూపించారు. ఇది ఒక రకమైనటువంటిది వార్నింగ్ బెల్ లాంటిది జగన్మోహన్ రెడ్డికి. రాయలసీమ రెడ్లు చూపించినటువంటిది వార్నింగ్ బెల్. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి? ఆళ్ల రామకృష్ణకి రెడ్డికి టికెట్ లేదు, దాన్ని బీసీలకి ఇచ్చాను, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లు తగ్గిస్తాను, బీసీలకి ఒక 100 మందికి నేను బీసీలకి టికెట్లు ఇవ్వబోతున్నాను. 100 మందికి బీసీలకి ఇస్తే సగం మంది రెడ్లకు తగ్గించాలి. మొన్న రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు మినహా 49 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ మూడిట్లో కూడా పయ్యావుల కేసు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఈ ముగ్గురే. రెడ్లు ఏమంటున్నారు? మా బలం లేకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము అని రెడ్లు చెప్తున్నారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తము రెడ్డి సామాజిక వర్గంలో సగానికి సగంగా ఎమ్మెల్యేల సీట్లు తగ్గిస్తే రాయలసీమలోనే ఎక్కువ తగ్గించాలి. ఈ 52 నియోజకవర్గాల్లో 39 మంది రెడ్లకి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళలో సగం మందికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఊరుకుంటారా? రెడ్లు ఈ రోజున రాజ్యాధికారం, ఆ పవర్ని ఎంజాయ్ చేసేటువంటి సామాజిక వర్గాల్లో రెడ్లు ముందున్నారు.
ఆ తర్వాత కమ్మలో వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అప్పుడు బ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత రాయలసీమ రెడ్లు ఒక ఆలోచన చేసి మనము ఆంధ్ర వరకు అయితే రాయలసీమ వరకే పరిమితం అయి ఉన్నాము. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కాపులు ఉన్నారు, కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మలు ఉన్నారు, ఉత్తరాంధ్రలో బీసీలు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రెడ్లు కూడా కలుపుకుంటే మనకు బలం వస్తుంది అనే దాని మీద అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని తెలంగాణలో కలుపుకొని అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇది రెడ్ల యొక్క అధికారానికి ఇక తిరుగు లేకుండా మనం పరిపాలించవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. ఎప్పుడైతే 1982 అప్పటి నుంచి రెడ్లే పరిపాలిస్తూ వస్తున్నారు. ఎప్పుడో మధ్యలో దామోదర సంజీవయ్య 1960 నుంచి 62 వరకు అయితే 2-2.5 సంవత్సరాలు పరిపాలించాడు అంతే. అది రెడ్ల మధ్య గొడవ రావటం వల్ల 1982లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత రాయలసీమ సంబంధించినటువంటి ఎలాగో రెడ్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా పెట్టింది. తెలంగాణలో ఉండేటువంటి బీసీలు, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి బీసీలను కలుపుకొని కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ల యొక్క ఆధిపత్యానికి గండిపడింది రాజకీయం. ఆ తర్వాత మళ్ళీ 89లో రెడ్లు అధికారంలోకి వచ్చారు, ఒక 5 ఏళ్ళు పరిపాలించారు. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో మళ్ళీ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి ఏమో తెలుగుదేశానికి అవకాశం ఇచ్చారు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం. ఇప్పుడు వాళ్ళు అధికారంలోనే ఉన్నారు, ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే రెడ్లకు ఎక్కువ టికెట్లు ఇస్తే గెలము, మన సాధ్యం కాదు. మనకు అసలు జుట్టు ఉంటే కదా కొప్పు పెట్టుకోవాలన్నా జడేసుకోవాలన్నా ఏం చేయాలన్నా. కాబట్టి అన్న మీరు నాకు సహకరించండి, రేపు మన ప్రభుత్వం వస్తే మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తాను, లేదంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తాను అని వాళ్ళకి సర్ది చెప్తున్నాడు. మరి వాళ్ళందరూ వింటారా? మరి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళందరూ త్యాగం చేస్తారా ఏమిటి అనేటువంటిది మరి వాళ్ళు అంగీకరిస్తారా, ఆమోదిస్తారా, తిరుగుబాటు చేస్తారా? ఒక్కసారి రాయలసీమలో రెడ్లుగిన తిరుగుబాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి సీటు వైపు కన్నెత్తి చూసేటువంటి అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరు. ఆల్రెడీ నెల్లూరులో రెడ్లు తిరుగుబాటు చేస్తున్నారు, పెద్ద రెడ్డి ఆనమ రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా సన్నిహితుడు. వీళ్ళు ఏంటి మాకు రెడ్లు ప్రాధాన్యత లేదు అనేటువంటి దాని మీద తిరుగుబాటు మొదలైంది. రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో ఇప్పుడు నెల్లూరు నుంచి మొదలైనటువంటి ఇది కడపలో మొన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కడపలో ఒక రకంగా ఆయన నిలదీశారు జగన్మోహన్ రెడ్డిని. ఏం గవర్నమెంట్ ఉండి ఉపయోగమైంది, మాకు కనీసం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ఒక అధికారి మాకు మాట లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటేనే గౌరవం లేదు, దిక్కు దివానం లేదు, ఇదేంది అని అంటే ఏమన్నా నా మీద పోట్లాట్టుకు వచ్చారా అని చెప్పేసి ఈయన వాళ్ళని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాకపోతే మేము ఎప్పుడు అడుగుతాం నిన్ను, ఇంకా రేపు ఎన్నికలు వస్తున్నాయంటే రేపు అధికారులకు చెప్తానులే అని అన్నాడు. అధికారులు ఇప్పుడు ఎవరు ఉంటారు ఎన్నికల సమయంలో, ఎవరు వినేటువంటి పరిస్థితి లేదని మొహమాటం లేకుండా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ రెడ్లు కాబట్టి నిలదీశారు. ఇప్పుడు 11 సీట్లు ప్రకటించాడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలకి మొత్తం ఇంకొక 20 నియోజకవర్గాలకు సంబంధించి కంప్లీట్ అయింది, 31 నియోజకవర్గాలు. ఇది రెండో లిస్టు వచ్చిన వెంటనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ విధంగా టిక్కెట్లు ఇవ్వటం లేదు, సీట్లలో కోత పడుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బహుశా ఆ విధమైనటువంటి తిరుగుబాటు రాయలసీమ నుంచే మొదలయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. రాయలసీమ రెడ్లు కింద తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఊరికే జగన్మోహన్ రెడ్డి నువ్వు టికెట్ ఇవ్వకపోతే అది చేస్తావు ఇది చేస్తావని బెదిరించేటువంటి స్వభావం కాదు. వాళ్ళు ఒకటే నేరుగా చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఎవరు, తెలుగుదేశం జనసేన కూటమే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుతో బేరం పెట్టుకొని బేరం మించు మీరు ఎన్ని టికెట్లు ఇస్తారు మా రెడ్లకి, మేము తిరుగుబాటు చేస్తాం జగన్మోహన్ రెడ్డి మీద. తిరుగుబాటు చేస్తే రాజకీయంగానే పార్టీ మీద మాకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు, మాకు డిప్యూటీ సీఎంలు ఎన్ని ఇస్తారు, మంత్రులు ఎన్ని ఇస్తారు, రేపొద్దున అధికారం వస్తే ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా తిరుగుబాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తట్టుకోగలడు?
మీరు గమనిస్తే 52 ఉమ్మడి రాయలసీమ జిల్లాలు, ఒక 10 అదే నెల్లూరు, ప్రకాశం, ఇవన్నీ కలిపితే మొత్తంగా 75 నియోజకవర్గాలు, సగం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు 100 కదా మిగతా అన్నీ కూడా. ఈ ప్రభావం ఇంకా అది వచ్చేసరికి గోదావరి జిల్లాలో ఉన్న 34 కాపులు ప్రభావితమైనటువంటి, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ తిరిగి పొత్తు వల్ల అయ్యాళ్ళు వస్తాయో రావని గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కనీసం మొన్న ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు 2014 67 సీట్లు వచ్చింది. రాయలసీమ రెడ్డిలు తిరుగుబాటు చేస్తే ఆ మాత్రం గౌరవప్రదమైనటువంటి సీట్లు కూడా వచ్చేదానికి అవకాశం లేదు. మరి ఈ విధమైనటువంటి తిరుగుబాటు నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోగలడా, రాయలసీమ రెడ్డిని మెప్పించగలడా, ఒప్పించగలడా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి.